చక్కగా శ్రీరామచంద్ర గారు పంచాక్షరం చేయవలసి. ఓం దేవీం రాజమజంతదేవాస్తాం విశ్వరూపా ప్రసవో పతంతి సాలోకత్రేషుమో జంతుహానధీరుర్వాస్వాన్ దుష్టదేతో నిమ్మూర్తస్సు ముహూర్తోస్తు దృశ్యభోమవర్పాభ్యాం యా దేవీం సర్వమంగళా తయో సంస్మరణార్థం సాం సర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గిరిగుం స్వరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర భార్గో ధనుర్ధరః తత్ర శ్రీయో భూతర ధ్రువామి తిరుమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం మరిః సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం మరిః లాభస్తేషాం తేషాం హృదస్తేషాం పరాభవ యేషామిన్ని వదిష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యం ముహూర్తస్సు ముహూర్తోస్తు. వారికి సంవత్సరం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. స్థిరాస్తులు ముఖ్యంగా వీరికి ఇచ్చే సూచన, స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా కాపాడుకోవాల్సిన అత్యవసరమైనటువంటి పరిస్థితి కనుక కర్ణాటక రాష్ట్ర చేసే సూచన. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనం తప్పనిసరిగా చేయవలసిందిగా సూచించడం జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ సంవత్సరం సింహానికి ఆదాయం బాగానే ఉంటుంది, దాంతో పాటు ఖర్చులు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి. సింహరాశి వారికి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, వాడు ఎక్కడికో పారిపోతున్నాడు, అరణ్యాల్లో పెడుతున్నారు. అవన్నీ కూడా వడ్డీ మాటలే కనుక ఎలా అంటే, ఇప్పుడు ఈ ఉదాహరణకు మీ సింహరాశి అనుకోండి, మీ సింహానికి గురువు లాభంలో ఉన్నప్పుడు ఇందులో మీకు రాశి ఫలాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కూడా మీ జన్మకుండలి ప్రకారం గురువు గారికి లాభంలో ఉంటే ఇటువంటి రాశి ఫలాలు మీకు ఏమి కూడా వర్తించకుండా దీన్నే ప్రధాన దృష్టిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతక పరిశీలన వేరే విధంగా ఉండే అవకాశం చాలా ఉంటుంది కనుక దీన్ని బాగా గుర్తించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం. ఆత్మబలంతో సవాళ్ళను అధిగమించాలి. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం గృహయోగము, వాహన యోగం ఉంది కనుక దాని పరంగా ముందుకు వెళ్ళవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సర ఆరంభంలో గురుబలం తక్కువగా ఉన్నా మే ఉత్తరార్థం తర్వాత గురువు విశేషంగా లాభిస్తాడు. కాకపోతే వీరికి చేసే ప్రధాన సూచన ఏంటంటే శని అష్టమాలు ఉన్నాడు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏనాటి శని ఇవన్నీ కూడా మనిషికి చాలా అన్ని రకాలు కూడా కొంతవరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగిస్తుంది. ఎందుకంటే శని కర్మఫలదాత, ఇన్స్టాంట్ రిజల్ట్ ఇస్తాడు. ఉదయం మనం తిన్నామంటే అది సాయంత్రానికి ఆ డైజెషన్ సిస్టమ్ ఎట్లా చూపెట్టాలో అలా చూపెడుతుంటారు శని యొక్క ప్రభావం కనుక. అష్టమ శని ఉండడం వల్ల దానివల్ల కలిగేటువంటి పరిస్థితుల నుండి ముందుగానే జాగ్రత్త. సాయి సరిపోతుంది. చూడండి సార్ चक्रे भागं देवेभ्यो विददात्याजं चन्द्रमास्तिरति दीर्घमायुः शतमिति शतमन्तं भवति शतमैश्वर्यं भवति. ओम
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాజతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాదపద్మై సన్నిధస్వ యా సా పద్మా సంస్థా విపులగడితదై పద్మపత్రాజతాక్షి గంభీరావర్తనాభిస్తనహరణనిదా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీం దివ్యే గజేంద్రైర్మణిఘనగజదై స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధమివ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్ సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతిం కమలా సంస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమమ్బాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే. అందరు చూడాలమ్మా. ఒకసారి అందరు చూడండి. సార్ ఒక్క నిమిషం. సాయి సార్ సరిపోతుంది. జరగాలి రెడీ అని చూడండి సార్. సార్ Please.